నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ 1వ వార్డు మధురపాడులో గురువారం సాయంత్రం కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ విజయం కోరుతూ ఓటర్లను అభ్యర్థిస్తూ ఎమ్మెల్యే కుమారుడు బాలసాకేత్ రెడ్డి మహిమా దంపతులు నిర్వహించిన ప్రచారం అందరినీ ఆకట్టుకుంది. ఇంటింటికి తిరిగి ఈ 5 ఏళ్ల కాలంలో కావలి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ సామాన్యుల సంక్షేమ ప్రభుత్వాన్ని మరలా తెచ్చుకోవాలని, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వస్తేనే మరలా ఈ ప్రభుత్వ పథకాలన్నీ అమలవుతాయని, ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ను ముచ్చటగా 3వసారి గెలిపిస్తే కావలికి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు లభించడం ద్వారా సమగ్ర అభివృద్ధికి సాధ్యమంటూ ప్రతి ఒక్కరికి వివరిస్తూ, ముఖ్యంగా మహిళల నోటి వెంట జైకొట్టించుకుంటూ ఈ దంపతులు సాగించిన ప్రచారం అటు యువతను కూడా ఆకర్షించడం విశేషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కన్వీనర్ కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, వార్డు ఇన్ఛార్జ్ వేణు, పరిశీలకుడు కుందుర్తి శ్రీనివాసులు, యువ నాయకుడు ఈతముక్కల చందు, స్థానిక నాయకులు పరసుమాల్యాద్రి స్కైలాబ్రావు, పద్మ, రావులకొల్లు బాలకృష్ణ తదితరులు వీరితో పాటు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని అన్ని పథకాలు మళ్ళీ ఇస్తారు. ఈ టైం రోజంతా మళ్ళీ ఇవ్వండి, ఇంకో అవకాశం, ఇంకా సంక్షేమ పథకాలు చేస్తారు. తప్పకుండా పథకాలు వస్తున్నాయమ్మా మీకు, మళ్ళీ అవకాశం ఇవ్వండి. అవకాశం ఇవ్వండి అమ్మా, మళ్ళీ పెన్షన్ వస్తుంది కదా, మళ్ళీ అవకాశం అందరూ చెప్పి కూడా ఏం చదవమ్మా, ప్రభుత్వం వస్తేనే ఇవన్నీ అంతా వేసి ఓకే 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 సురేష్ కొద్దిగా జరుగు. తప్పకుండా జగన్ అన్నని మళ్ళీ కలిపి చెప్పు, గట్టిగా చెప్పు. నాన్న ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని గెలిపియాలి మళ్ళీ హ్యాట్రిక్. ఎంపీ విజయసాయి రెడ్డి ఎంపీగా విన్నాము. సరిపోతుంది. ఎన్ని మూడిట్లో అది బాగుంది. మళ్ళీ మనం పక్కన పెట్టిద్దాం కిషోర్, పెట్టిద్దాం. బాగా మాట్లాడిందా? తప్పకుండా జగన్ అన్నని మళ్ళీ గెలిపియాలి. మా నాన్న ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా, ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని గెలిపియాలి. 2 ఓట్స్ వేయాలి. ఫ్యాన్ గుర్తుకి ఓటేయండి. ఓకే అమ్మా. పింఛన్ వస్తుందా మీకు? మన ప్రభుత్వమే కదా ఇస్తుంది, మళ్ళీ ఇంకో అవకాశం ఇవ్వండి.
ఫ్యాన్ గుర్తు జగన్ అన్నకి ఇంటికి తీసుకొని వచ్చేస్తున్నారు కదా, చెప్పి వేయించండి. మనే కదా ఓకే వార్డులో మా మామగారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి తరపున నేను మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ప్రచారానికి వచ్చాము. ఇక్కడ ప్రతి ఇంట ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇక్కడ జువెల్దిన్న ఫిషింగ్ హార్బర్ అయితేనేంటి, రామాయపట్నం పోర్ట్ అయితే ఏంటి, ఎంత అభివృద్ధి జరిగిందో అందరూ చూస్తున్నారు. సీసీ రోడ్లు కానీ మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చి జగనన్న ప్రభుత్వానికి ఇంకా మంచిగా చేసుకుందాము, మరింత అభివృద్ధి చేసుకుందాము. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఇంకో అవకాశం ఇవ్వండి. అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారికి ఇంకో అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను.